హలో ఎవ్రీవన్, ఈరోజు మనీశ్వరంలో నేను టమాటా రసం చేసి చూపిస్తాను అనుకున్నాను. ఈ టమాటాల్లో ఉన్న తెల్ల పార్ట్ అంతా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఎర్ర ముక్కలు ఉన్నాయి కదా, అవి మిక్సీలో వేసుకుని మెత్తగా పేస్ట్ అల్లే పట్టుకోవాలి. తర్వాత ఏం చేయాలో చూసుకుందాం తల్లి. మిక్సీ పట్టుకున్నాక జ్యూస్ ఈ రకంగా వచ్చిందనమాట. ఎర్రగా పండిన టమాటాలు కదా, ఈ జ్యూస్ని పొయ్యి ఆన్ చేసి సట్టి పెట్టుకున్నాను. ఎలాగదేమిటి ఉండండిరా వెలిగించి అలా వెలిగింది కదా. ఇప్పుడు సట్టి పెట్టుకున్నాను. ఈ జ్యూసు అందులో పోస్తున్నాను. కొంచెం మనం తొరికి కూడా పోయచ్చు అన్నమాట. తర్వాత నేను చింతపండు నానబెట్టుకున్నాను, ఆ పులుసు కూడా పోస్తాను. చింతపండు బాగా చిక్కగా నానబెట్టుకున్నాను, దానికి తగినట్టు చింతపండు నానబెట్టుకున్నాను అన్నమాట. ఆ నానబెట్టుకున్న గుజ్జు కూడా ఆ జ్యూస్లో పోసేయాలి. అది కూడా పోసి చూపిస్తాను. చూసారా, ఈ గుజ్జు ఇప్పుడు అందులో పోస్తున్నాను. తర్వాత ఏం చేయాలో మీకు చూపిస్తా. ఇప్పుడు మనం చారులో మసాలా వేసుకోవాలండి రసంలో. ఇప్పుడు నేను అల్లం ముక్కలు వేస్తున్నా, తర్వాత జీలకర్ర వేస్తున్నా, తర్వాత మిరియాలు వేస్తున్నా. ఇప్పుడు వెల్లుల్లి వేస్తున్నా. జీలకర్ర, వెల్లుల్లి, మిరియాలు, అల్లము వేసాం కదండి. దీన్ని మెత్తగా గ్రైండర్ చేసుకొచ్చి రసంలో పోయాలి. ఇప్పుడు ఈ మసాలా ఇందులో వేద్దాము. చిక్కగా ఉంది కదండి, కొద్దిగా వాటర్ పడతాయి. వాటర్ పోసి ఉప్పు సాల్ట్ కూడా వేద్దాం. సాల్ట్ మీ టేస్ట్ తగినంత వేసుకోండి. నేనైతే ఇంత వేస్తున్నా, దానికి తగ్గట్టు మీ టేస్ట్ తగినట్టు వేసుకోండి. ఒక తెల్లనిచ్చి మనం కొత్తిమీర కూడా వేసి తిరగమాత పెట్టేద్దాం. ఓకేనా తల్లి? ఇప్పుడు అవి పొంగుతున్నాయి కదా, తెల్లుతున్నాయి కదా. ఈ తెల్లే టైంలోనే 2 పచ్చిమిర్చి కోసేసాను. తర్వాత మనం కొత్తిమీర శుభ్రంగా కడుక్కుని అది కూడా వేయాలండి. తెల్లేటప్పుడు వేస్తే బాగా కొత్తిమీర కూడా ఫ్లేవర్ పడుతుంది, రసం బాగుంటాయి. ఇంకొక 2 పొంగులు రానిచ్చేసి మనం తిరగమాత పెట్టుకోవాలి. ఇప్పుడు నేను మట్టి పాత్రలో తిరగమాత పెడుతున్నాను. చూసారా, ఏమేసాను? ఆవాలు, మెంతులు వేసాను. చారు ఇక్కడ తెల్లుతున్నాయి కాబట్టి తిరగమాతకు రెడీ చేశాను. చారు బాగా తెల్లుతున్నాయి కదా, అదిగో నా తిరగమాత కూడా కాలిపోతుంది. ఓకేనా? నా చారు గుమగుమలాడిపోతున్నాయండి. ఎంత గుమగుమలాడుతున్నాయంటే నాకైతే ఇప్పుడే పోసుకోవాలనిపిస్తుంది. నేను వంకాయ మసాలా కూర చేశానండి. దానికి తోడుగా రసం పోసుకుంటే బాగుంటుంది కదా అని రసం చేస్తున్నా. ఇవాళ అసలు బిర్యానీ చేద్దాం అనుకున్నా, కానీ వంకాయ కూర ఉంది కదా, మరి అది వేస్ట్ అయిపోద్ది కదా. అందుకని దానికి తోడు రసం పెడితే బాగుంటుందిలే అని బాగా పండిన టమాటాలు ఉన్నాయన్నమాట నా దగ్గర. అది అన్ని టమాటాలు ఉన్నాయి. అందుకని ఏం చేసుకుంటామని ఈరోజు రసం పెడుతున్నా. ఓకే, ఇగో కాలిపోయినాయి కదా. ఇప్పుడు నేను కరివేపాకు వేస్తాను. కరివేపాకు వచ్చేటపటమంటే ఆ తిరగమాత మనకు మంచి వాసన వస్తుంది. దీన్ని తీసుకెళ్ళి మనం ఇప్పుడు రసంలో పోతాం. రసం దీంట్లో పోస్తాం అనుకోండి, ఆ రసం తీసుకెళ్ళి ఆ మట్టి పాత్రతోటి దీంట్లో పోద్దాం. అప్పుడు రసం గుమ్మగుమ్మలాడిపోతున్నాయి.
ఎంత మంచి వాసన వస్తుందో నా ఫ్లేవర్ నాకే నచ్చిందబ్బా. పక్కనంటే మీకు కూడా చూపిద్దాం. మీరు కూడా నా ఈ పద్ధతిలో రసం పెట్టుకొని మీరు ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు ఇంకా వేరే స్టైల్లో చేస్తానంటే కూడా నా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాగున్నారు కదా అందరూ? నేను కూడా చాలా బాగున్నాను. ఇది మన ఒక్కసారి కళాయి పెట్టి తిప్పేసి మన బౌల్లో పోసుకుంటే మన రసం రెడీ. బాయ్, ఉంటా.